ఎస్ ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వార్త కానప్పటికి కూడా ఒకసారి చర్చించుకోవాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటే ఇంకో ఇట్లాంటివి జరుగుతాయి. ఈయన ఎవడో కిరణ్ అనేటువంటి వ్యక్తి, ఈయన ఐటీడీపీ అనేటువంటి సంస్థలో పనిచేస్తూ ఉన్నాడు, టీడీపీకి సంబంధించినటువంటిది. తను ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మరీ దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇప్పుడు మొత్తానికైతే రిమాండ్ చేసిర్రు. అది ఖచ్చితంగా రిమాండ్ చేయాల్సినటువంటి అంశమే. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇట్లా మాట్లాడాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం దగ్గుర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి సంస్కృతి ఇంకా రావద్దని కూడా కోరుకుందాం మనం. వైఎస్ భారత్పై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్టు. గతంలో విడుదల రజనీ పైన పోస్టులు, పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి టీడీపీ. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ సతీమణి భారత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చెబ్రోలు కిరణ్ను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వైసీపీ కార్యకర్త బంగు వెంకటకృష్ణారెడ్డి, సంగపు వెంకటకృష్ణారావులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. చెబ్రోలు కిరణ్ను కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం శివార్లో గురువారం అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చి మీడియా ఎదుట హాజరుపరిచారు. మాజీ సీఎం జగన్ పోలీసులను బట్టలు ఊడదీస్తామని 2 రోజుల క్రితం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కిరణ్ స్పందిస్తూ వైఎస్ భారతి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్గా పరిగణించిందని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ట్రాక్ చేసి హైదరాబాద్ మార్గంలో ఇబ్రహీంపట్నం వద్ద కిరణ్ను అరెస్ట్ చేశామని చెప్పారు. గతంలో మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల అనుచితంగా మాట్లాడిన ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కిరణ్పై కేసు నమోదైందన్నారు. నగరంపాలెం, గన్నవరం, తాడేపల్లి, చెబ్రోలు పోలీస్ స్టేషన్లోనూ సోషల్ మీడియా పోస్టులపై కేసులు ముందు జాగ్రత్తగా చర్యగా అరెస్ట్ చేసిన కేసులు ఆయనపై ఉన్నాయని చెప్పారు. కాగా చెబ్రోలు కిరణ్పై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కె శ్యాముల్, పట్టణ పార్టీ అధ్యక్షుడు వట్టం మనోహర్, ఉపాధ్యక్షుడు దివ్యల రామారావు ఇట్లా పలువురు అయితే చెప్పారట. ఏది ఏమైనప్పటికీ కూడా తను మాట్లాడినటువంటి మాటలు అయితే అవి మాట్లాడేటటువంటి మాటలు కాదు, అసలు అవసరమే లేదు. ఏం మాట్లాడుతుండో వానికన్నా అర్థమైందో కాదు కిరణ్కు. ఇప్పుడు ఊచలు లెక్క పెట్టాల్సిందే. కొంచెం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఏది పడితే అది మాట్లాడడానికి కూడా కుదరదు. అసలు పొలిటీషియన్స్ అయినంత మాత్రాన వారి విషయంలో ఏది పడితే అది మాట్లాడతామంటే అసలే కుదరదు. ఆలోచించుకొని మెదలాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది. ఖచ్చితంగా ఇది అక్కడ ప్రభుత్వం చేసినటువంటి విషయంలో మాత్రము గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.